ఏంటది పుస్తకాల పండుగ. హాయ్ ఫ్రెండ్స్, బ్లాగ్ అనమాట. ఇటేపు రాబా నీకేంట్రా హీరో గడివి. చెప్పు హాయ్ చెప్పు ఒకసారి. సబ్స్క్రైబర్స్ ఎవరు లేడు సబ్స్క్రైబర్స్ కంగారు ఏది ఎక్కడ పుస్తక కాదు. ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం? అంగే టికెట్ ఇక్కడ తీసుకోవాలి. చూద్దామంటే నాడు నీకు ఎలా నాడు టికెట్ ఏం చేయాలరా? వెళ్ళేటప్పుడు అడుగుతారా మళ్ళీ నేను? ఇప్పుడు ఏంటి కొనాలా లేకపోతే ఏంటి చదువుకోవడం? అయితే నచ్చితే కొనుక్కోవచ్చు, లేదా చూడవచ్చు, అంతేనా? పుస్తకాల పండుగ అంట. అసలు ఏంటిది ఫెస్టివల్ రా? ఏంటంటే దేని గురించి? తెలంగాణ కల్చర్ గురించి గట్రా తెలుసుకుంటే మొత్తం. ఇంకా ఒరే ఏమో చెప్పరా, పర్లేదు చెప్పు. నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. నేనేం అడగను. ఏం బుక్ చూస్తున్నావు? మంచి బుక్ రా, మంచి బుక్ తీసుకున్నావు. నీకు సరిపడా బుక్ చదువుకో. డిసెంబర్ పూలంట. ఏంటిది? రోబో బుద్ధ గురి చూడు. ఒక పరిచయం, ఒక పరిమళం అంట. ఎంత? ఏంటది బుక్ పేరు? ఆత్మోత్సవ గీతం. తక్కువ కాస్ట్లోనా? ఎంట్రీ టికెట్ ఉందా? 1000 రూపాయలు. ఎంత? 1000 రూపాయలు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ర్యాపిడో కొట్టొచ్చేది. ఇది $US రా. USD అంటే ఎంత? ఎంత? 14 USD 14.95 డాలర్స్. కొంటావా? ఏంటిది? పవర్ ఆఫ్ వాయిస్. కొద్దిగా గట్టిగా మాట్లాడే అడిగాను మరదలు మాట్లాడేమాట. ఇక్కడ అన్నీ ఏంటి దేవుడు రిలేటెడ్ ఉన్నాయి. ఏంటిది? ద వెల్త్ మనీ కాంట్ బయ, డబ్బుతో కొనలేని సంపదలు. ఇంట్రెస్టింగ్. దీని మీద నీ అభిప్రాయం ఏంటి సోమేష్?
और की सुबह दिशा देखा और की गूगल पे जी మిస్ లక్ష్మి. Finally we found కొనేసి 220 సగం కూడా చూడలేదు. కొంటున్నావు ఏమన్నా కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు ఎవరికైనా అట్లీస్ట్ ఉపయోగపడుతుంది రా వాళ్ళకి. మనం ఎలా కొనం రమ్మని చెప్పు, లొకేషన్ చెప్పు. ఎక్కడ ఇందిరా పార్క్ ఎక్కడ అంటున్నావు కదా, ఇందిరా పార్క్ దగ్గర. అదే ఇదే అదే ఎంట్రీ టికెట్ ఎంత? 10 రూపీస్. నచ్చిన బుక్ కొనుక్కోవచ్చు. ఏ బుక్స్ ఉంటాయి ఇక్కడ చెప్పు. అది కూడా అన్ని రకాల బుక్స్ ఉంటాయి. నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే ఏ బుక్ కావాలన్నా యోగా రిలేటెడ్. ఇక్కడ దొరకని బుక్ అంటే ఉండదు అనుకుంటా, అన్నీ దొరికేస్తాయి. ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఫెస్ట్? 29 లాస్ట్. 29 ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏమో తెలియదు. ఇక్కడ సిరివెన్నెల రిలేటెడ్ ఆయన ఉన్నట్టున్నాయి అక్కడ రాశారు. జై బోలో తెలంగాణ. సుమేష్ ఇదా రీడింగ్ అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను. అలవాటు ఉందా లేదా? కాబట్టి అలవాటు చేసుకోవాలి. తీసుకొని వచ్చేదేనా? పైసలు ఏముంది బాయ్, బండి ఉంది కదా, బండి పెట్టాదా? ఎవడో తీసుకోవడం ఇవేంటి ఇంగ్లీష్? ఆడికి ఏదైనా యువరాజ్ సింగ్ క్రికెట్లో పడ్డావండి ఇప్పుడు. ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ నోవెల్సా? నోవెల్స్ రామాయణ ఇన్ ఇంగ్లీష్. వాట్ కప్ విత్ వర్మ అంట. వర్మ బుక్ అన్నా మాత్రం ఉంటుంది. అన్ని బుక్లు ఎక్కడ ఉన్నాయరా ప్రతిదీ. తగిలిన గాయాలు ఉమ్మిపూసుకుంటే మాయమైనట్లు ఎన్ని అనుభవాలు. మంచి పుస్తకం అంటే నీకు ఎటువంటి టైప్ కావాలి నాకు అది చెప్పు. తీసుకోవచ్చు. తీసుకోకూడదా? మరి ఎందుకు ఇస్తారు ఇక్కడ? అవునా? నా లోకం తెలియదు కానీ దాని లోకంలో మైకంలో ఏంట్రా సోమేష్? సోమే ఏంటి? అర్థం కానప్పుడు ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తున్నప్పుడు విడమర్చి చెప్పే విమర్శ దారి చూపించేది. లోతుల్ని తవ్వి తీసుకోకూడదంట. మూసేంతవరకు వచ్చినట్టుండేది ముగించినట్టు. పుస్తకం నేను పల్లె పుస్తకం పుస్తకాలను విరాళంగా ఇవ్వండి అని పెట్టాడు.
తీసుకోండి అని పెట్టాలి. ఇప్పుడు వచ్చామన్నా ఇంకా క్లియర్గా ఉంది, విరాళంగా ఇవ్వండి అన్నారు. నో యూ గోట్ క్లారిటీ రైట్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫ్రీగా అంటే అక్కడ అక్కడ ఉంటారు జనం, ఎంతమంది ఉంటారు కొట్టేసుకుంటారు. ఆ చదవనోడు కూడా వచ్చి ఎట్టుకెళ్ళిపోతాడు అక్కడ నుంచి, నాకు తెలిసి. అవునా కదా చెప్పు. మట్టి రెండింటిని చీలుస్తూ ఒక రోడ్డు